పొందుకుందాం. కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇది పరీక్షా సమయం, మనము పరిశీలన చేసుకోవాల్సిన సమయం, మనము ఆదరించుకొని బలపరుచుకొని తిరిగి యోగ్యులైన బిడ్డలుగా ముందుకు కొనసాగవలసినటువంటి సమయం. ఈ సమయంలో మార్కు సువార్త 9వ అధ్యాయం నుండి 2 నుంచి 8 వచనాల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది 3 సువార్తలలో కూడా రాయబడి ఉంది. యోహాను సువార్తలో రెఫరెన్స్ లేకపోయినా యోహాను తను ప్రత్యక్షంగా అనుభవించినటువంటి సంఘటన. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనాల వరకు, అలాగే లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 36 వచనాల వరకు, మత్తయి సువార్తలో కూడా 17వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాల వరకు రాయబడినటువంటి లేఖన భాగము. ఇక్కడ చాలా స్పష్టంగా మనందరికి తెలిసింది కనుక నేను ఎక్కువగా ఈ లేఖనాన్ని విస్తరించట్లేదు, కానీ ఒక విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేయాలి. 9వ అధ్యాయంలో 1 నుంచి అనగా 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచుతుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము చెందెను. చదవండి ఎక్కడ. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిక్కిలి తెల్లనివియు ఆయను. లోకముందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుతుందని చెప్పాను. వారు మిగులు భయపడి కనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటికి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరినో వారికి కనబడలేదు. ఈ వాక్య భాగంలో నుంచి ఒక చక్కని తలంపు దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అదేమిటంటే, ఈ 3 వ్యక్తులు ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 మిగిలిన శిష్యులలో ప్రత్యేకంగా పొందుకున్న ఒక విశేషమైన అనుభవం మరి ఎవరు అంత ఆ ప్రత్యక్షతను పొందుకోలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 3 ప్రత్యేకంగా పొందుకున్నటువంటి ఈ మహిమ అనగా రూపాంతర అనుభవం మరి ఏ శిష్యుడు పొందుకోలేదు. వీరు చూశారు. మొత్తం యేసుక్రీస్తు చనిపోయి ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమ పొందడం అందరూ చూశారు. శిష్యులకు కనబడి ఆయన మహిమ శరీరాన్ని ఆయన కనబరుచుకున్నాడు. కానీ ఆయన చనిపోక మునిపే రూపాంతరం చెందడం, మహిమ పరచబడడం అనేది ఎవరు చూడలేదు. కొద్ది మంది అనగా 3 మాత్రమే చూశారు. దానికి సారూప్యంగా మనము మహిమ పొందేటువంటి లేకపోతే మహిమను అనుభవించేటువంటి, మహిమను చూసేటువంటి అనుభవంలో కొద్ది మందిగా మనం ఉండవచ్చు. మొదటి ఆలోచన. రెండవది, ఈ 3 కూడా దేవుని స్వరాన్ని ప్రత్యేకంగా విన్నారు. బాప్తిస్మము తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక తిరుగుబాటు జనరేషన్ నుంచి, ఒక తిరుగుబాటు తరం నుంచి దేవుని వైపు డెడికేట్ చేసుకునేటువంటి, సమర్పించుకునేటువంటి ఆ సమయంలో నేను కూడా ఒక పరిపూర్ణమైన వర్క్ చేయడానికి వచ్చాను, ఒక పనిని జరిగించడానికి వచ్చాను, దానికోసం నన్ను నేను సమర్పించుకున్నానని చెప్పే క్రమంలో ఆయన బాప్తిజం తీసుకున్నాను. ఆ సమయంలో అనేకులు అక్కడ ఉన్నవారు విన్నారు, ఈయన నా ప్రియ కుమారుడు,
నేను ఆనందిస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడాడు ఆ మాట మనం ఇక్కడ చూస్తాం. శిష్యులందరూ లేరు అక్కడ. ఆ మాటలు విన్నప్పుడు శిష్యులందరూ లేరు. బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు చాలా మంది విన్నారు. కానీ అందులో ఈ పేతురు ఉన్నాడా అంటే లేడు. మిగిలిన శిష్యులు ఉన్నారంటే బహుశా ఆంధ్రీ ఉండి ఉండవచ్చు అనేది మనకు ఒక ఆలోచన. అయితే తండ్రి అయిన దేవుని మాట ప్రత్యేకంగా విన్నారు ఈ ముగ్గురు. ఆయన మహిమను చూశారు ఈ ముగ్గురు. అలాగే ఆయన మాట్లాడుచుండగా విన్నారు ఈ ముగ్గురు. నా విశ్వాసం ఏమిటంటే వీరు చూసిన దాన్ని బట్టి, వీరు విన్న దాన్ని బట్టి ఈ ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి బలం కూడా వచ్చి ఉండవచ్చు. మిగిలిన వారితో పోల్చితే వీరు ఏదో ఒక ప్రత్యేకతను పొందుకున్నారని మాత్రం మనం గమనించవచ్చు. ఒక ప్రత్యేకమైన శక్తిని పొందుకున్నారని మనం గమనించవచ్చు. ఈ మాట నేను మనకు అన్వయించి చెప్పదలిచాను. ఈరోజు మనం కొద్దిమందిగా దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. కొద్దిమందిగా మనం ఆయన మాటలు వింటూ ఉన్నాం. మనం ఆయన మహిమను చూడని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన మహిమను ఎలా చూడాలి? మన ప్రతిదిన జీవితంలో ఆయన పునరుద్ధాన ఫలాలను మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. పేతురు భక్తుడు అంటాడు, మహిమాయుక్తమును చెప్పనశక్యమునైన సంతోషమును నేను అనుభవిస్తూ ఉన్నాను అంట. యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన ఆ ఫలము మన నిత్య జీవం. మనం విశ్వసించడం ద్వారా ఆయన సంపాదించినటువంటి గొప్ప ఫలం ఏమిటంటే మన రక్షణ, మన వరము. ఆ రక్షణ మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషమును మనం అనుభవిస్తూ ఉన్నాం. నిరంతరము మనం ఆయన ముఖమును దర్శించడానికి, సాక్షాత్ ఆయన సన్నిధిలో నిరంతరము గడపడానికి ఆయన మనకు మరొక అవకాశం ఇచ్చాడు. గత కాలంలో ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో ఒక గొప్ప అవకాశం ఇవ్వబడేది ఆయన మందిరానికి వెళ్ళడం. ఆయన మందిరంలో ఆయన మందస్సు నుంచి వచ్చేటువంటి ఆ కాంతిని, మందిరం మీద ప్రకాశించేటువంటి ఆ షకేన మేఘమును చూసే అవకాశము అరుదుగా కనిపించేది. అయితే మనము ప్రత్యక్షమైనటువంటి ఆయన మందిరములుగా, మన హృదయములు ఆయన యొక్క మందిరముగా చేయబడి నిరంతరము మనం స్తుతుల సింహాసనము వేయగా సింహాసనాసీనుడై మనలో ఉండి మనతో మాట్లాడుతూ ఆదరిస్తూ మనల్ని పట్టుకుని నడిపించే దేవుడు మనతో ఉండగా ఆ మహిమను మరో విధంగా మనం అనుభవిస్తూనే ఉన్నాం. అలాగే ఆయన మహిమను మన దినదిన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఆయన వినడం, మనం అడిగినప్పుడు ఆయన మనతో వాక్యము ద్వారా మాట్లాడడం, మన ప్రతిదిన జీవితానికి చాలిన అనేక సూచనలు సలహాలు ఆయన ఇవ్వడం, మనం తప్పు చేసినప్పుడు హెచ్చరించడం, ఆయన చూస్తున్న దేవుడు కనుక మన ఆలోచన తలంపులను ఆయన వేరు చేసి వివేచించి ఆయన పరిశోధించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మహిమను మనం అనుభవిస్తూనే ఉన్నాం. అయితే ఆయన మహిమను ప్రత్యేకంగా అనుభవిస్తున్నటువంటి మనము వీరి వల్లే ఒక ప్రత్యేకమైన బలం మనం పొందుకున్నామా? ఏం బలం వారు పొందుకున్నది? నేను త్వరగా ముగిస్తాను. పేతురుల గురించి ఒక మాట, అంటే నేను రెఫరెన్స్లన్నీ చూపించదలుచు, ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి మాట కనుక. పేతురు అప్పటి వరకు, పేతురు అంటే అర్థం రాయి, పెట్రాస్. అంతకుముందు పేతురు పేరు ఏమిటంటే షిమోను అని అంటే రెల్లు అని అర్థం. గడ్డిపోచ లాంటిది, అటు ఇటు కొట్టుకుని పోయేటువంటిది, స్థిరము లేనటువంటిది, బలము లేనటువంటిది అని అర్థం షిమోను అంటే. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు చేత ఆయన కేఫాస్ అని లేకపోతే పేతురు అని పిలువబడ్డాడో, స్థిరమైన వారిగా, ముఖ్యంగా ఇలాంటి ఒక గొప్ప అవకాశం, దేవుని మహిమను చూసే అవకాశం, దేవుని మాట వినే అవకాశం కలిగినప్పుడు ఆయన స్థిరముగా ఎంచబడ్డాడు. ఆది సంఘాన్ని నడిపించే గొప్ప నాయకుడిగా నిలబడ్డాడు. దేవుని మాట విషయంలో ఈ కార్యము చూసిన తరువాత దీన్ని జ్ఞాపకం చేసుకోలేక పేతురు ఆయన నేను ఎరుగను అన్నాడు. కానీ తను ఒక్కసారిగా తలపోసుకుంటున్నప్పుడు ఈ అనుభవానికి కట్టుబడి
తద్వారా తనకు వచ్చిన ఆ బలాన్ని తన కనబరచాలనుకున్నప్పుడు ఆది సంఘాన్ని నడిపించినటువంటి ఒక పటిష్టమైన నాయకుడిగా, ఒక గొప్ప నాయకుడిగా పేతురు నిలబడ్డాడు. ఈ సమయంలో నేను చెప్పదలిచినది ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ఒక విశేష రీతిలో, ఒక విశేషమైన తరహాలో మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనలో ఆత్మీయ నాయక లక్షణాలు రూపుదిద్దుకోవాలి. మనం కొన్నిసార్లు కొన్ని విషయాల్లో సంతోషిస్తూ ఉంటాం. మాకు ఒక చక్కని దేవుని సేవకుడు ఉండేవాడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు పరిచర్యలో మమ్మల్ని ఎంతగానో ప్రేరేపించాడు, మా కొరకు ప్రార్థన చేశాడు, విశేష రీతిలో మనకు చక్కని వాక్య ఆహారాన్ని మాకు పంచాడు, మేము తిన్నాము, మేము బలంగా ఉన్నాము, ఆ సంఘంలో ఉన్నటువంటి సహవాసానికి మేము పాత్రలు అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని చెప్పుకునే సంతోష దినాలు ఉన్నాయి. అయితే నీలో ఆత్మీయమైనటువంటి నాయకత్వం, ఆత్మీయ నాయక లక్షణాలు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయా ప్రియ సహోదరి సహోదరుడా? అలాగున ఒక సంఘానికి నీ వంతు నాయకత్వ బాధ్యతను నీవు క్రమంగా నెరవేరుస్తూ ఉన్నావా? ఎందుకంటే యేసు క్రీస్తు రూపాంతరం చెందడం, మహిమ పరచబడడం, లేకపోతే తండ్రి అయిన దేవుడు మాట్లాడడం ప్రత్యేకంగా విన్న వారికి ఒక బలం కలిగింది. ఆ బలం ఎంత గొప్పది అని అంటే, ఆది సంఘం ఎన్ని శ్రమల్లో కూడా వెళ్ళవలసి వచ్చినా, ఎంత హింస చెలరేగినా, ఎంత శ్రమ పెచ్చులైనా పేతురు స్థిరముగా నిలబడ్డాడు. ఒకరోజు పేతురును యోహాన్ని పిలిపించి కొంతమంది చెప్పారు, ఆయన నామములో మీరు ప్రకటించడానికి వీల్లేదు, ఆయన పేరు మీరు ఎత్తడానికి వీల్లేదు, మీరు చాలించుకోవలసిందేనంటే పేతురు అంటాడు, మేము మనుషులను సంతోషపెట్టుదుమా, దేవుని సంతోషపెట్టుదుమా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము, చెయ్యకుండా ఉండలేము, మేము చాటకుండా ఉండలేము అని చెప్పి తెగేసి చెప్పారు. ఎక్కడిది ఇంత బలం? దేవుని మహిమను, తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడేటువంటి మాటను ప్రత్యక్షంగా చూసి, తాము చూసిన దానిని, తాము విన్న దానిని, తాము అనుభవించిన దానిని వారు చెప్పకుండా ఉండలేనంత బలం పొందుకున్నారు. మరొక విషయం మనం గమనిస్తే, యాకోబును మనం గమనిస్తే అపోస్తలుల కార్యములో 12వ అధ్యాయంలో యాకోబుని ఏం చేశారండి? హేరోదు ఏం చేశాడు? 12వ అధ్యాయంలో యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. యేసు క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షిగా మరణించిన వాడు యాకోబు. ప్రభు కొరకు చనిపోవడానికి ఎంత బలం కావాలో అంత బలం పొందుకున్నాడు. ఇది నిజంగా చాలా కఠినమైనది. మనం చాలాసార్లు చనిపోయిన అనగా హతసాక్షులైన వారి యొక్క ఆ గొప్ప త్యాగాన్ని గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం, చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఒకవేళ ఆ సందర్భం వచ్చి ఎవరైనా కత్తి మెడ మీద పెట్టి నేను ప్రభు కోసం చస్తావా, ఆయన విషయంలో ఆయన అనుసరించడం చాలించుకుంటావా అంటే ఏంటి మన ఆప్షన్ ఈరోజు? నిజంగా చాలాసార్లు మనం ఒక ఆలోచన చేయాలండి. ఇది అంత్యకాలము, ఇది శ్రమల కాలము, అనేకులు ప్రభు కొరకు హింస పొందవలసిన కాలం. నిజమండి, మనకు నిజంగా ఒక గొప్ప పరిణితి కావాలి. ప్రభు కొరకు హింస పొందాలంటే ఒక గొప్ప మార్పు కావాలి. ప్రభు కొరకు మనం హింస పొందాలంటే ఒక్కొక్కసారి పలానా చోటకు వెళ్తే వాళ్ళు కొడతారు అని అంటే మనం అక్కడ పోవడానికి వెనుకడతాం. పలానా ఏరియాలో వాక్యం చెప్తే ఇక మరోసారి అక్కడ రానివ్వకుండా అంతు లేకుండా చేస్తారు అంటే అక్కడికి వెళ్ళడానికి భయపడతాం. నేను విన్నాను చాలాసార్లు, పుట్టపర్తి దగ్గర చాలామంది మాస్టర్స్ అంతు లేకుండా పోయారని విన్నాను. అక్కడికి వెళ్ళి పరిచర్య ప్రారంభించిన వాళ్ళు కనిపించకుండా పోయారని విన్నాను. చాలామంది అంతుండగా కూడా విన్నాను. ఎక్కడికైనా వెళ్ళి పరిచర్య చేయొచ్చు కానీ ఆ ఏరియాకి పోకూడదు. ఎందుకనంటే ఏం చేస్తారో తెలియదు, ఏమవుతారో తెలియదు. ప్రభు కొరకు మనం వచ్చేటప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకుని వచ్చాం. షరతులు లేవండి.
నీవు నాకు ఇది చేస్తే నీ వెంట వస్తా. నో, ఆయనే అన్నాడు. ఆయనే షరతు పెట్టి పిలిపించుకున్నాడు. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తనను తాను విసర్జించి రావాలి, తనను తాను ఉపేక్షించుకుని రావాలి, తనను తాను ప్రక్కన పెట్టుకుని రావాలి. అంటే ఇక నో చాయిసెస్, నో ఆప్షన్స్. తెలంగాణ విషయంలో ఆప్షన్ లేవు అన్నాడు ఒక ఆయన. కానీ ప్రభు విషయంలో ఆప్షన్లు లేవు. ఈ ఆప్షన్ ఉంది, నాకు ఇలా చేస్తేనే చేస్తాను కదా. యేసుక్రీస్తు అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే మొదటిగా తను ఉపేక్షించుకోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ప్రభువా నాకు ఈ కష్టం ఉంది నాయనా తీసివేయి, ఈ ఇబ్బంది ఉంది నాయనా తీసివేయి, నాకు ఈ ఆపద ఉంది నాయనా తీసివేయి. ఒక రకంగా చెప్పాలంటే భరించలేక మనం ప్రార్థించడం కాదు, కానీ కొన్నిసార్లు అసలు శ్రమే రాకూడదని తలనుకుంటుందండి. నేను చాలా మంది క్రైస్తవుల్ని నేను ఈ మధ్య కాలంలో వారి యొక్క విశ్వాస పరిణితి, వారి యొక్క వికాసం, వారి యొక్క విశ్వాసపు స్థాయి గురించి నేను చర్చిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళు మొదటిగా మాట్లాడేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో నాకు చాలా శోధనలు ఉన్నాయండి, ఈ మధ్య కాలంలో నేను చాలా బాధపడ్డానండి, ఈ మధ్య కాలంలో నాకు అన్ని సమస్యలేనండి, ఈ మధ్య కాలంలో నాకు కన్నీళ్ళేనండి, నేను ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నానండి. ఏంటో ప్రభు ఎందుకో నా పట్ల ఉదాసీనత కనబరుస్తున్నాడు, నన్ను గమనించట్లేదేమోనండి, నాకు చాలా కష్టంగా ఉందనండి. నేను ఒక మాట చెప్పాను, 2-3 వాళ్ళు అయితే దాన్ని తట్టుకోలేకపోయారు. సహోదరుడా, ఈ కొద్దిపాటి శ్రమని మనం కాదంటే, ఒకవేళ ఇవి నేను పరిష్కరించను, ఇంకా నీవు నా కొరకు చావలసి ఉందని కానీ ప్రభు అంటే ఏం చేస్తావని అడిగితే అంటాడా? ప్రభు అలాగంటాడా? నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, పరిష్కరించయ్యా అంటే పరిష్కరించేది కాదు, ఇంకా గొప్ప సమస్య తీసుకురాబోతున్నాను, నీవు నా కోసం చావాలంటే చావడానికి సిద్ధంగా ఉన్నావని అడిగితే నన్ను డైరెక్ట్గా అడిగాడు, పాస్టర్ గారు మీరు చచ్చిపోతారా? ప్రభు గారిని చచ్చిపోబట్టి నువ్వు చచ్చిపోతావా? నేను ఆలోచన చేశాను, ఎందుకంటే అది గొప్ప మాట అంటారు. నాకు ఇప్పుడే 3 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలి, కుదరదని. ప్రభు కొరకు చావలసి వస్తే బలం లేకపోతే పారిపోతాం. లాటిన్లో ఒక ఫ్రేజ్ ఉంది, కోవాదీస్ అంటారు. ఎక్కడికి వెళుతున్నావు, అది చాలా ఫేమస్. ఎందుకంటే ఒక కథ ఉంది, రోమ్లో అంతా పేతురుని పట్టుకొని సిలువ వేయడానికి తీసుకెళ్తున్నారు. ఒక చోట బంధించారు, రాత్రికి తప్పించుకొని పారిపోతున్నాడు. రోము పొలిమేరలకు రాగానే ఒక ఆయన ఎప్పుడో చూసిన ముఖం లాగుంది, సిలువ ఎత్తుకొని రోమ్లోనికి వెళ్తూ ఉన్నాడు. బాగా గమనించాడు, దగ్గరగా గమనించాడు, తీక్షణంగా చూశాడు. మరెవరో కాదు, యేసయ్యే రెండోసారి మళ్ళీ సిలువ ఎత్తుకొని లోపలికి వెళ్తున్నట్టుగా కనిపిస్తుందట. పేతురుకి అర్థం కాలేదు. ప్రభువా, నువ్వు ఒకసారి మోసావు కదా, నువ్వు మరణించావు కదా, తిరిగి లేచావు కదా, ఇప్పుడు పరలోకంలో మా కొరకు ఒక గొప్ప పరిచర్య మళ్ళీ నూతనంగా ప్రారంభించావు కదా, మరి మళ్ళీ ఇదేంటి నాయన అనే ఉద్దేశంతో ఒక మాట అడిగాడు. ఎక్కడికి వెళుతున్నావు అయ్యా, కోవాదీస్ అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నీవు మొయ్యను, నాకు ఇది నా వల్ల కాదు, నాకు బలం లేదు అని నువ్వు పారిపోతున్నావు కదా, నీ బదులు నేనన్నా మోస్తానని వెళ్తున్నాడు. సిగ్గుపడినటువంటి పేతురు వెనకకు వెళ్ళిపోయి, నన్ను ప్రభువులాగా సిలువ వేయడానికి నేను అర్హుడిని కాదు, నన్ను తలకిందులుగా వేయమన్నాడట. జోసెఫ్ అసలు చరిత్రకారులు లాంటి వాళ్ళు చాలా మంది ఆ మాటలను క్రోడీకరించి రుజువుపరిచారు, ఇలా జరిగింది అని. అయితే ఏం చెప్పదలిచామంటే, యేసు క్రీస్తు యొక్క మహిమను ప్రత్యేకంగా అనుభవించేవారు, యేసు క్రీస్తు యొక్క మాటలను ప్రత్యేకంగా విని నాకు దేవుని మహిమ, దేవుని మాటలు నాకు అందాయి అనుకున్నవారు క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా శక్తి పొందుకోవాలి. వాస్తవానికి ఒక అల్టిమేట్ మోడల్ మనకెవరు అంటే యేసు క్రీస్తు. ఆయన ఏం చేశారు? ఫైనల్ అంటే చనిపోవడానికే వచ్చారు, అనుభవించడానికి రాలేదు, ఆస్వాదించడానికి రాలేదు, ఎంజాయ్ చేయడానికి రాలేదు, ఆశీర్వాదాలు అని అనలేదు ఆయన. నిజం, ఇది కొంచెం కటుగా ఉండొచ్చు, ఆయన వచ్చిందే మరణించడానికి. ఒకనొక సమయం వచ్చి ఆయన అన్నాడు, నాకంటే గొప్ప వాటిని చేస్తావు అన్నాడు. ఒకవేళ ఆయనకంటే గొప్ప చావు చావాల్సి వస్తే
ఎక్కువ ఆలోచించారు దాన్ని. గొప్ప చేస్తామంటే చాలా సంతోషం. ఆయన గొప్పవంటే మెనీ ఇన్ నంబర్ కదండి. ఆయన 3.5 సంవత్సరాల కాలంలో జరిగిన వాటికంటే ఎక్కువ జరగచ్చు. గొప్పవంటే ఆయన కంటే గొప్ప కార్యాలు చేయలేము. అనేకమైన కార్యాలు చేస్తారు అనేది ఆయన మీనింగ్. అయితే యేసు క్రీస్తు కొరకు ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప పనులు చేయాలి అంటే ఆయన పడ్డ వాటికంటే ఇంకా గొప్ప శ్రమలు పడవలసి వస్తే నీవు నేను సిద్ధమా అండి? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటండి మాకున్న శ్రమలు చాలువైనా ఇంకా శ్రమలు పడ్డాం. కానీ బలం లేకపోతే అనుకుంటా, కానీ బలమైతే బలంగా ఉంటే యాకోబులాగా ఆయన కొరకు చనిపోవడానికి కూడా సిద్ధమే. వాస్తవానికి మన టార్గెట్ ఏంటంటే ఆయన కోసం మనం సైనికులం. యుద్ధ రంగానికి అడుగు పెట్టాం. ఎవరు చెప్తారండి బ్రతికి బయటకు వస్తామని? ఏమండి, యుద్ధానికి వెళ్తున్నాం, ప్రత్యక్ష యుద్ధంలో ఫ్రంట్ లైన్లో ఉన్నాం. మనం యుద్ధంలో బ్రతికి బయటకు వస్తామని ఎవరికి తెలుసండి? వీలైనంత వరకు పోరాడి జయించాలని చూస్తాం. చావలసి వస్తేనో. నేను ఈ మధ్యకాలంలో ఆలోచించేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక ఆయన, ఒక సినీ యాక్టర్ చనిపోయాడు, మనందరికి తెలుసు. ఆయన చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. ఆయన చూస్తే ఫీలింగ్ ఏంటంటే 100-120 ఏళ్ళు బ్రతుకుతాడేమో అనిపిస్తుంది అన్నమాట. అలా ఉండేవాడు. ఆయన స్వరం వింటే గంభీరంగా ఉంది. హఠాత్తుగా మరణించాడు. ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. ఏంటంటే ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియదు, కానీ మరణించే ముందు అంత బలం పొందుకోకపోతే, ఆ బలం పొందుకునే ప్రయత్నం చేయకపోతే ఆయన మహిమను పొందుకోవడంలో అర్థం లేదు, ఆయన మాటలు వినడంలో అర్థం లేదు. ఆయన మరణించి మన కొరకు సమర్పించినటువంటి ఆయన శరీరం రక్తాన్ని మన మధ్యలో పెట్టి అడుగుతున్నాడు, మన ముందు నుంచి అడుగుతున్నాడు. యాకోబు నా కొరకు మరణించడానికి శక్తి పొందుకున్నాడు, బలం పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? నా మహిమను చూశాడు, మహిమ కలిగిన నా మాటలు విన్నాడు, నా కోసం బలంగా నిలబడ్డాడు. ఆయన మహిమను చూసిన వారికి, ఆయన మాటలు విని వాటిని ఆపాదించుకున్న వారికి ఎంత బలం కలగాలంటే ఆయన కోసం మరణాన్నైనా ఎదుర్కోవాలి. నిజమా అండి? నిజంగా మనం మరణించడానికి సిద్ధంగా ఉంటామా? ఇది నేను ఆలోచిస్తుంటే నాకు ఒళ్ళు గర్పడుస్తుంది. ఈ సమయంలో ప్రభు గారికి పిలిచి, నరభక్షకులు ఉంటారు ఫలానా చోట, అక్కడికి వెళ్ళి పరిచయం చేయమంటే, కోటిపల్లి అని ఒక మండలం ఉంది హైదరాబాద్, ఒక తండ, ఇప్పటికీ నరబలిస్తారట చెప్పారు. అలా ఒకవేళ అక్కడికి వెళ్ళి పరిచయం చేసి వాడిని మార్చమంటే కనుక వెళ్తామా? అప్పుడు ఏం చెప్తాం తెలుసా? మనం వెళ్ళకపోయినా వెళ్ళే వాళ్ళని పంపిద్దాం. మనం ఒక 10 రూపాయలు వేద్దాం, లేదా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దైవ సేవకులు కూడా చెప్పారు, నీతో పాటు నా ఆత్మ కూడా నీతో రాలేదా అన్నాడు. ఆయన మంచి కోసం చెప్పాడు, మనం దేనికోసం ఉపయోగించుకుంటాం. మనం వారి గురించి ప్రార్థన చేస్తే వారితో మన ఆత్మ కూడా పోయినట్టే. దావీదు కూడా అన్నాడు, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంతో, ఆయుధం దగ్గర కాపులు ఉన్నవాడికి కూడా అంతే. కాబట్టి నేను ఇక్కడే ఉండి కాపులు కాస్తాను, నాకు కూడా అంతే వస్తుంది అనుకోవచ్చు. అది ఆయన ఎందుకు అన్నాడంటే పరిస్థితిని బట్టి, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అంతేకాని సాగులు చెప్పడానికి కాదండి. కొన్నిసార్లు వాక్యాన్ని మనం అలా కూడా వాడుకుంటాం. ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే చాలు, చేయలేను, నేను పోలేను, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది ప్రత్యక్షంగా పోరాడుతున్నారు, నేను చాటుగా ఉండి వాళ్ళకు హెల్ప్ చేస్తాను. ఈ మధ్య ఇది బాగా ఎక్కువైంది. మొన్న ఒక సహోదరి పెద్ద ఆవిడ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో నేను ఒక ప్రోగ్రాంకి వరుసగా 7 వారాలు స్పాన్సర్ చేశాను బ్రదర్ అని. ఇంకా ఏం చేయాలనుకున్నామంటే ఇంకొక 7 ప్రోగ్రామ్ చేస్తాను. నేను వెంటనే అడిగాను, ఎందుకమ్మా డబ్బులు ఎక్కువ అయ్యాయంటే, కాదండి మనం ఎలాగో చేయలేము, వాళ్ళనే చెప్పిద్దాం వెనుకుండి. ఏం చేయలేవా నువ్వు? ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ కొడుకులు బాగా సంపాదిస్తారు, ఎక్కడెక్కడ నుంచో పంపిస్తారు, ఇంటి దగ్గర మీటింగ్ పెడుతుంది. మార్నింగ్ 7 గంటలకే 4 వచ్చేస్తారు. ఆమె వయసుకునే వాళ్ళు అందరూ 75 పైన వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఉదయం 7 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 గంటల వరకు మాట్లాడుతూనే ఉంటారు. మనం కనుక ఒక అరగంట కూర్చుంటే చచ్చిపోతాం, అవి వినలేక చచ్చిపోతాం. ఎవరెవరినో చంపేస్తుంటారు వాళ్ళ మాటల్లో, ఎవరెవరినో చీరేస్తుంటారు. అసలు అలా ఇలా ఈ కాలపు వాళ్ళకు బుద్ధి లేదు, అది లేదు, ఇది లేదు. మనం అప్పట్లో ఎలా ఉండేవాళ్ళము,
అయిపోతారు. వాళ్ళు 2013కి వచ్చేసరికి సాయంత్రం 6 అవుతుంది. ప్రతిరోజు వాళ్ళకి అదే టార్గెట్. నేను చెప్పాను, తల్లిగారు ఏమనుకోకపోతే చెప్తాను, సారికి 1901లోకి పోకపోతే ఒక్కసారి నీవు అనుభవించే ఈ రక్షణ గురించి నీ పక్కింటి దాకా వెళ్ళానని చెప్పలేవా? నీ స్నేహితులు చాలా మంది క్రీస్తుని ఎరగని వాళ్ళు ఉంటారే, నీ స్నేహితులు నీకు తెలిసిన వాళ్ళు చర్చికి వెళ్ళని వాళ్ళు ఉంటారే, నీకు తెలిసిన వాళ్ళు కొంతమంది నీతో కలిసి పనిచేసే వాళ్ళు, నీతో కలిసి అనేకమైన విషయాల్లో పాల్గొంపులు పొందేవారు, నీ పార్ట్నర్స్ కొంతమంది క్రీస్తు గురించి తెలియని వాళ్ళు ఉంటారే, వాళ్ళతో కొంచెం ఒక మాట చెప్పకూడదా? ఎంతసేపు పెట్టుకుంటారు విదేశోళ్ళు అని అడిగాను. అదేంటంటే ఉన్నట్టు అంత మాట అనేసాను. నిజమేనండి, మనం చేయలేమంటారు, చెయ్యగలిగి కూడా సాగు దొరుకుతుంది. పోయే వాళ్ళని పంపిద్దాం, వెనకుందాం, మనం నడిపిద్దాం కాదని. క్రీస్తు కొరకు చావవలసి వస్తే యాకోబు అంటాడు, నేను వెనకాడలేదు. ఖడ్గములకు బలి కావలసి వస్తే, నాకు మొన్న ఒక కళ వచ్చిందండి, అదేంటో నాకు అసలు అర్థం కాలేదు, భయం వేసింది నాకు. ఆ కళ భావం ఏంటంటే, కళ ఏంటంటే ఒక సహోదరి సంఘానికి వెళ్తుంది, నాకు తెలుసు కానీ పేరు చెప్పడం మళ్ళీ భయపడతారు వాళ్ళు. చాలామంది వాళ్ళని బంధించి పట్టుకున్నారు. 2 సహోదరులు ఒక చేతి కత్తిచ్చారు. ప్రభు కోసం ఏం చేస్తావు? చాలానే చేస్తారు వెనక్కుపోనంటే, నువ్వేం చేస్తావు? ఏమైనా చేస్తావు ప్రభు కోసం. అట్లయితే ఒకరు కత్తిచ్చి మరొకరికి నీ చేతితో ఆమె కత్తి మెడపోయి చెప్పాను. ఇక్కడ స్టార్ట్ చేశాను, నేను చూస్తూ ఉన్నాను, మెడబడి ఎట్లా ఉంటుందో కల్లో చూశాను. కొట్టడం స్టార్ట్ చేస్తే తెగట్లేదు. ఆమె ఫేస్లో ఆ ఫీలింగ్స్ అసలు లేవు, అలాగే కళ్ళు మూసుకొని స్థిరంగా ఉండిపోయింది. నేను ఆ తర్వాత నా ఆలోచనలు పరిపరి విధాలు వెళ్ళిపోయి, ఒకవేళ ఇలాంటి పరిస్థితి కనుక నేను ప్రత్యక్షంగా ఉండవలసి వస్తే, ప్రభు కోసం ఇలాంటి భీకరమైనటువంటి స్థితిలోకి నేను వెళ్ళవలసి వస్తే, అంత స్థైర్యంగా ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్స్ లేదు, క్రీస్తు కొరకు చావలసి వచ్చింది, చచ్చిపోతున్నానంటుంది. నేను మార్నింగ్ ప్రార్థన ఫోన్ చేసి వారికి చెబుదాం అనుకున్నాను. అమ్మో భయపడతారని చెప్పలేదు. బహుశా కొంతమందికి ఇట్లా కళ వచ్చిందంటే పాస్టర్ గారు గురించి జరుగుతుందని చెప్పి మనుషులు చర్చికి రారని నాకు అందుకు భయం వేసి, అందుకని ఈ సమయంలో నాకు నా మనసులో ఒక గట్టి భావం పడింది. మన చివరి సమయంలో ఉన్నా, భయపడకండి ఎవరు. ఒకవేళ సమయం వస్తే ప్రభు కొరకు ఏం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నా. 2 వారాలు రాలేదు, ఈ వారం వచ్చి చంపేస్తున్నాడు అనుకోకండి. ఎందుకంటే ప్రభు కోసం నువ్వేం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనకు కొన్ని లిస్టులు ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి, అది కావాలి, ఇది కావాలి, అట్లా ఇట్లా ఏదో ఇవన్నీ ప్రక్కన పెట్టు. కానీ నీతో మాట్లాడుతున్నాను, నా కొరకు చావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అంటే మనం ఏమంటాం? అవ్వా నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయా, నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా మంది సెటిల్ కావాలి, ఇంకా చాలా అక్కర్లు ఉన్నాయి. నీవు నిజంగా దేవుని మహిమను చూస్తున్న దానివైతే, దేవుని మహిమ కలిగిన మాటలు వింటున్న దానివైతే, నో కండిషన్స్. అన్కండిషనల్గా ఆయన ప్రేమించాడు, నీవు అన్కండిషనల్గా ఆయనకి డెడికేట్ కావాలి. అదే సజీవ యాగంగా అంటే ఆయన ఏమైనా కోరుకుంటాడు, మనం సిద్ధంగా ఉండాలి. నిజంగా నేను నిజంగా భయపడుతూ చెప్తున్నాను ఈ మాట, నిజంగా నేను అనుభవిస్తూ చెప్తున్నాను. ఒకలాంటి ఫీలింగ్, ప్రభు కోసం ఏదైనా అయ్యే ఆ గొప్ప బలం మనకుందా? ప్రభు కోసం ఏదైనా అవ్వగలిగిన బలం మనకుందా? అది ఉంది అని మనం చెప్పాలంటే ముందు పాపాన్ని మనం గెలిచే బలం కలిగి ఉండాలి. పాపంలో పడి కొట్టుకుపోతున్న వాడు ప్రభు కోసం ఏమైనా చేస్తాడంటే అది జరిగే పని కాదు. పరిశుద్ధతలో నిలవలేని వాడు ప్రభు కోసం నిలబడతాడు అని అంటే అది జరిగే పని కాదు. అందుకనే నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో, నీ విశ్వాస బలంలో నువ్వు ఎదుగుతూ ఉన్నావా? దినదినం ప్రియ సహోదరి సహోదరుడు. యాకోబు అయితే ఆ రోజు చూశాడు, ఆ తర్వాత జరిగిన సంఘటనలను తనకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ప్రభు కోసం హతసాక్షిగా మారడానికైనా సిద్ధపడ్డాడు. చివరిగా అదే మహిమ కలిగిన పరిచర్యను అనుభవించినటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో అంతకు మునుపు డొమిషియస్ కాలంలో ఆయనను నూనె భాండంలో వేశారట. నూనె భాండంలో వేశారు. చెప్పుకోవడానికి ఎలా ఉంది, కానీ దాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందండి?
సలసల కాగే నూనెలో వేస్తే చరిత్ర చెప్తుంది ఆయన గాయాలు లేకుండా బయటకు వచ్చాడు. అమ్మో, ఆయనకు శ్వాస ఎలా ఆడిందో మామూలు చల్ల నీళ్ళలో ఉంచితే తట్టుకోలేదు, చల్లటి నీళ్ళలో వేస్తే తట్టుకోలేదు, కొంచెంసేపు అలాగే ఉంచితే చచ్చిపోతాం. అలాంటిది సలసల కాగే నూనె భాండంలో వేస్తే భరించాడు, పద్మాసు ద్వీపంలో వేస్తే భరించాడు, అక్కడ కూడా సరిపోకపోయేసరికి వెలివేశాడు. ఏమైనా అవ్వో నీ ఇష్టం, బతికే బతుకు చేస్తే చాలు. కానీ యోహాను సహించాడు, భరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు కొరకు భరించే, క్రీస్తు కొరకు సహించే ఆ బలం వీరు పొందుకున్నారు. 3 లక్షణాలు మనం చూసాం. ఆ మహిమ కలిగినటువంటి ఆ గొప్ప అనుభవంలో పాలుపంపులు పొందినటువంటి వీరికి 3 ధన్యతలు ఏమిటంటే క్రీస్తు మహిమను చూశారు కలిసి, తండ్రి అయిన దేవుని మాట విన్నారు కలిసి, ఒక ప్రత్యేకమైన బలం పొందుకున్నారు. తద్వారా ఒకరేమో ఆది సంఘాన్ని బలమైనటువంటి నాయకుడిగా నడిపించాడు, ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. మరొకరు ప్రభు కోసం చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు. ఎంత బలం పొందుకున్నాడో. యోహాను అయితే ప్రభు కోసం సహించాడు. ఒకవేళ ఇప్పటికే నీకు నాకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే, ఇప్పటికే ఏదైనా విషయంలో మనం ఇంకా ఏడ్చుతూ ఉండే అనుభవాలు మనం ఉన్నవారం అయితే, కొంచెం సేపు ఓపిక పట్టలేవా? కొంచెం సేపు నువ్వు ఓర్చుకోలేవా? కొంచెం సేపు నువ్వు సహించలేవా? ఎందుకంటే నేను అలాగే విడిచిపెట్టడు, నేను అలాగే విడువడు. ఆయన నేను విడువను, ఎడబాయిన దేవుడు నీకు సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. నీ కమిట్మెంట్ గుర్తు చేసుకో. క్రీస్తులోనికి వచ్చేటప్పుడు ఆయన కోసం నేను ఏదైనా అవ్వగలననే కమిట్మెంట్తో నీవు వచ్చావు కాదా? క్రీస్తు కొరకు నేను ఏదైనా అవ్వగలననే తీర్మానంతో నీవు క్రీస్తులోనికి వచ్చావు కాదా? నీవు క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు అయ్యా నన్ను ఉపేక్షించుకొని నా సర్వము నీకు అర్పించడానికి వస్తున్నానని ప్రమాణం చేసి వచ్చావు కాదా? మరి ఎందుకో కొన్నిసార్లు చిన్న చిన్న వాటికే బెంబెలెత్తిపోతావు. నీవు చిన్న చిన్న సమస్యలకే కన్నీరు కార్చి ఒగర్చి ఏడుస్తావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు బలంగా ఉండాలి, ఆత్మీయ బలం పొందుకోవాలి. నీ బలహీనతల నుంచి నీవు బలం పొందుకునే దిశగా నీవు వెళ్ళాలి. నిజమే నీకు చాలా కష్టాలే ఉన్నాయి, నిజమే సమస్యలు ఉన్నాయి, కానీ నీ ముందు ఉంచబడినటువంటి ఆ టాస్క్ చాలా గొప్పది. వారు దేవుని మహిమను చూశారు, ఆయన మహిమ కలిగిన మాట విన్నారు, తద్వారా గొప్ప బలం పొందుకున్నారు. మనమందరం అలాంటి గొప్ప బలం పొందుకొని బలవంతులుగా నిలబడాలని, ప్రభు కోసం మహిమ కలిగిన సాధనాలుగా ఉండిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరికను మన్నించి ఆయన ఆశను నెరవేర్చే ఆ గొప్ప బిడ్డలుగా, ఆత్మీయ సాక్షులుగా మనం ఉందామా? ఆయన మన ఆత్మను ఆయన బలపరుస్తాడు, సిద్ధంగా ఉన్నాడు. అయితే మన ఆశ నెరవేర్చే దేవుడు, ఆయన కొరకు ఆయన ఆశను నెరవేర్చే వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిరిగి త్రాగుతున్నప్పుడు ఆయన కోసం మనం ఎంత గొప్ప వారుగా, ఎంత గొప్ప బలం కలిగిన వారిగా ఉండాలో ఆయన జ్ఞాపకం చేశాడు. కనుక అలాంటి గొప్ప లక్షణాలు కలిగి మహిమ కలిగిన ఆయన పరిచర్యలో గొప్ప బలమైన సాధనాలుగా నిలిచిపోవడానికి మనం ఆలోచన చేద్దాం. ప్రభు మన ఆలోచనలను స్థిరపరిచి ఆయన కొరకైన మన నిర్ణయాలను స్థాపించును గాక. ప్రార్థన చేసుకుందాం.